హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా సోది. దేవరా ట్రైలర్ చూసారుగా. ట్రైలర్లో చూపించిన వాటిలో మేజర్ షాట్స్ అండ్ ఫ్రేమ్స్ గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం. ట్రైలర్లో ఫస్ట్ విలన్స్ గురించి ప్రకాష్ గారు చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ధైర్యంతో విలన్స్ అందరూ ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ధైర్యానికి ఒక భయం వచ్చింది. ఆ భయమే దేవరా. కొరటాల గారు అన్నారు, ఈ కథలో మనుషుల కన్నా మృగాలే ఎక్కువ అని. దానికి నిదర్శనమే ఈ ఊచకోత. సైఫ్ అలీ ఖాన్ దేవరలో అంటాడు, ఇక నుంచి ఈ కొండ మీద నీ మాటే దేవరా అని. నెక్స్ట్ షాటే దేవరని చంపాలంటే మంచి సమయమే కాదు, సరైన ఆయుధం. అప్పుడే చిన్న ఎన్టీఆర్ అదే వరా ఎంట్రీ వస్తుంది. ఇక్కడ బీజిఎం ఉంటుంది మోవా. బట్ వరా క్యారెక్టర్కి దేవరా క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. దేవరా భయపెట్టిస్తాడు, వరా భయపడతాడు. కొరటాలో ఏదో మ్యాజిక్ ప్లాన్ చేశాడు. మేబీ సైఫ్ అలీ ఖాన్ దేవరని అంతం చేయడానికి వరాని యూజ్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఏమో చెప్పలేం, కొరటాల ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. అని కొన్ని షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం అన్నా కదా. ఈ ఫ్రేమ్ చూడండి. జనరల్గా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చాలా మంది ట్రోల్ చేస్తారు. ఈ ఒక్క షాట్ చాలు టైగర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours అంట. యాక్షన్ అండ్ ఫైట్ సీక్వెన్సే కాకుండా డ్రామా అండ్ ఎమోషన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ నిజం మూవీలో మహేష్ బాబు మదర్గా చేసిన ఈవిడ ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. టామ్ చాకో, ప్రకాష్ రాజ్ ఇలా చాలామందే ఉన్నారు. మూవీలో టామ్ చాకోని దేవరా వేసేస్తాడు అని ఈ ఫ్రేమ్లో తెలుస్తుంది. అండ్ మూవీలో సైఫ్ అలీ ఖాన్కి మూవీలో 2 లుక్స్ ఉన్నాయి. నాకెందుకో దేవరా చనిపోతాడు అనిపిస్తుంది. అదే సమయానికి వర ఉగ్రరూపం కూడా పుడుతుంది అనిపిస్తుంది. అండ్ ఈ షాట్ అయితే హాలీవుడ్ కూడా పనికిరాదబ్బా. ఓచకోత అసలు. కత్తి ఎర్రబడేలా నరకడం ఏంటో, మళ్ళా ఈ సముద్రంలో స్కెలిటన్లు ఏంటో మైండ్ పోతుంది అసలు. ఒకే ఒక్క మాట, థియేటర్లో తగలబడిపోతాయి గ్యారంటీ. అండ్ ఇంకా వచ్చే అప్డేట్స్లో సాంగ్స్ మేబీ ఇంకో 2 సాంగ్స్ అనుకుంటా. ఇంకా 17 days ఉంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. అండ్ ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ ఒపీనియన్స్, మూవీ రివ్యూస్ ముందు చాలా చేస్తాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సినిమా బాగుండాలి, సినిమాతో పాటు మనము బాగుండాలి.